పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్కాలంలో క్రీస్తుని యొక్క శిలువ శ్రమలను, పాటులను, దివ్య మరణాన్ని స్మరించుకుంటున్నాం. మరి ఈరోజు ప్రత్యేక విధంగా విశాఖ అగ్రపీఠంలోని సిటీలో ఉన్నటువంటి యువతి యువకులందరూ ఈరోజు పాప పశ్చాత్తాప ప్రార్థన దినంగా నిర్ణయించుకొని ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆ ప్రభు సన్నిధిలో వాక్యాన్ని వింటూ హృదయ పరివర్తనతో మంచి పాప సంకీర్తనం చేస్తూ ఆ ప్రభు యొక్క శిలువ మరణ మార్గాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ప్రభు సన్నిధికి చేరుకున్నాము. దివ్య పూజాబల్లో పాల్గొంటున్నాం. కృతజ్ఞతాభావంతో శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ ప్రభువును చూసి, ప్రభువా నన్ను కరుణించు, నాపై జాలి చూపు ప్రభు, నా ఘోర పాపాలను నేను తెలుసుకొని పశ్చాత్తాపపూరిత హృదయంతో నీ పాద సన్నిధిలోనికి వచ్చాను, నన్ను క్షమించు ప్రభు, నన్ను దీవించు ప్రభు అని వేడుకుందాం. మన కుటుంబాల కోసము, మన వ్యక్తిగత జీవితాల కోసము, మరి అనేక మంది యువతి యువకులు దేవునికి దూరంగా ఉంటూ దైవ క్షమను అర్థిస్తున్నటువంటి వారు, మరి పాపాన్ని గుర్తించకుండా పశ్చాత్తాపపడకుండా దేవునికి దూరం అయిపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని క్షమాపణకై వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను పొగుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను.
చూచినే నిలిచాను. కల్వరి కొండవైపు క్రింది నుండి నీ వైపు చూచినే నిలిచాను. ఆ తీరు రక్తంతో కడిగి నన్ను పాపికి ప్రాణంగా ఉంచి, ఆ తీరు రక్తంతో కడిగి నన్ను పాపికి ప్రాణంగా ఉంచి, దైవమా నీరొక పాపినయ్యా, మారని రూపంతో పీడినయ్యా, మరణ భయంతో దీనమయ్యా, నాదురా కరుణకై వేచి ఉన్నా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రుడవైన నీ సముఖములో సమావేశమై మేము చే విజ్ఞాపనను ఆలకింపుము. మా రక్షణ మహోత్సవము సమీపించుకొలది దానికి యోగ్యమైన విధముగా కొనియాడుటకు మేము దృఢభక్తిని కలిగి ఉందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి చూపాలించు నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆది కాండము 39వ అధ్యాయము వచనములు 7 నుండి 20 వరకు. మొదటి పట్టణము ఆది కాండము 39వ అధ్యాయము వచనములు 7 నుండి 20 వరకు. యోసేపు చక్కని మూర్తి కలవాడు, అందగాడు. యజమానుని భార్య అతని మీద కన్ను వేసెను, తనతో సైనింపరమ్మని కోరెను. కానీ యోసేపు అంగీకరింపలేదు. అమ్మా, ఈ ఇంటిలో ఏమి జరుగుచున్నదో నాకు తప్ప యజమానునకు ఏమీ పట్టదు. ఆయన తనకున్నదంతా నాకప్పగించెను. నన్ను తన తరువాత తన ఎంతటి మనిషిని చేసెను. నీవు ఆయనకు భార్యవు కావుననే ఆయన నిన్నొక్కదానిని తప్ప మిగిలినదంతా నాకప్పగించెను. కాగా నేనింత దుష్కార్యమునకు ఎట్లు ఒడిగట్టుదును? ఇది భగవద్రోహము కాదా అనెను. అయినను ప్రతిదినము ఆమెన్ యోసేపును అట్లే అద్దించుచుండెను. అతడు ఆమె కోరికను నిరాకరించుచుండెను. చివరకు యోసేపు ఒంటరిగా ఉన్న ఆమె కడకు పోవుట కూడా మానివేసెను. ఒకనాడు యోసేపు ఎప్పటి మాదిరిగా పని మీద యజమానుని ఇంటి లోపలికి వెళ్ళెను. ఇంటి బలగములోని వాడు ఒక్కడైనను అక్కడ లేడు. యజమానుని భార్య అతని పైబట్ట పట్టుకొని సైనింపరమ్మని అడిగెను. అతడా పై వస్త్రమును ఆమె చేతిలోనే వదిలివేసి ఇంటి నుండి వెలుపలికి పారిపోయెను. ఆమె చేత జిక్కిన పై వస్త్రమును చూచినది. అతడు పారిపోవుట కనుగొన్నది. వెంటనే ఇంటిలో వారిని పిలిచి, చూచితిరా, మనలను అల్లరిపాలు చేయుటకై మీ యజమానుడు ఒక హెబ్రీయుని తీసుకుని వచ్చి నెత్తికి ఎక్కించుకొనినాడు. వాడేమో లోపలికి వచ్చి నాతో చీకటి తప్పు చేయనించెను. నేను కెవ్వున కేక వేసి తిని నా కేకలు విని వాడు పైబట్ట విడిచి పారిపోయెను అని చెప్పెను. ఆమె యజమానుడు వచ్చే వరకు పైబట్టను తన దగ్గరనే ఉంచుకొని అతనితో కూడా తన కథను ఏకరువు పెట్టెను. ఆమె, చూచితిరా, మీరు కొని తెచ్చి
నెత్తికెక్కించుకున్న బానిస ఉన్నాడే, ఆ హెబ్రీయుడు నన్నల్లరి పాలు చేయుటకు ఇక్కడికి వచ్చెను. నేను గొంతెత్తి బిగ్గరగా కేకలు పెట్టుసరికి వాడు పై వస్త్రము విడిచి పారిపోయెను అని అతనితో చెప్పెను. వింటిరి కదా మీ సేవకుని ప్రవర్తనము ఈ తీరుగానున్నది అని భార్య యోసేపును ఉద్దేశించి వల్లించిన మాటలు విని యజమానుడు మండిపడెను. యోసేపును బంధించి రాజుగారి ఖైదీలుండు చెరసాలలో త్రోయించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసుని వాక్యం వినరే జనులారా, పరిశుద్ధుని జీవం కనరే ప్రజలారా. యేసుని వాక్యం వినరే జనులారా, పరిశుద్ధుని జీవం కనరే ప్రజలారా. పరిశుద్ధుని జీవం కనరే ప్రజలారా. ఒక మాటతో వెలుగొందెను దేవుని సృష్టిగాను. ఆ వాక్యమే నరరూపుడై మాట్లాడే పెంచలేడు. మనుషులతో మాట్లాడును మన ప్రభువు యేసు, ఆలించి పాటించుదా. ప్రభు మాటలు పాటించే జీవితమే ధన్యం, ప్రభు బాట పయనించుదా. ప్రభు వేరును మనకు జీవదాయకం. యేసుని వాక్యం వినరే జనులారా, పరిశుద్ధుని జీవం కనరే ప్రజలారా. యేసుని వాక్యం వినరే జనులారా, పరిశుద్ధుని జీవం కనరే ప్రజలారా. పరిశుద్ధుని జీవం కనరే ప్రజలారా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు. అంతటా ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేలా ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, తల్లిదండ్రులను గౌరవింపుము, నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీ ఆచరించుచుంటేనే ఇంకను నాకు ఈ లోటు ఏమి అని అడిగాను. నీవు పరిపూర్ణుడు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానం చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము
అని ఆయన సమాధానమిచ్చాను. అందుకు అతడు అధిక సంపద గలవాడొకటిచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యువత తమ పవిత్రతను ఎట్లు నిలబెట్టుకోగలరు? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం వలనే. యువకుడు విశుద్ధ హృదయాన్ని, విశుద్ధ జీవితాన్ని ఎలా నిలబెట్టుకోగలరు? ఆ ప్రభు యొక్క చిత్తాన్ని పాటించడం ద్వారానే. పవిత్రత అన్నటువంటిది అందరికీ దేవుడిచ్చే వరం. ఏ కొద్ది మందికే కాదు, పునీతులకు మాత్రమే కాదు. అలాగే పవిత్ర జీవితానికి దేవుడు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు, కొంతమందినే కాదు. ఒకసారి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఏదో పెద్ద కొండెక్కి ఆ కొండ శిఖరం నుండి సముద్రంలో దూకి చచ్చిపోవాలనుకుంటున్నాడు. వెళ్తూ వెళ్తూ దారిలో తన ప్రాణ స్నేహితుని కలిసి వెళ్ళిపోదామని వెళ్ళాడు. వెళ్ళి కలిసినప్పుడు చాలా విచారంగా ఉన్నాడు, చాలా దీనంగా ఉన్నాడు, పుట్టెడు దుఃఖంతో ఉన్నాడు. కళ తప్పినటువంటి ముఖం, జీవం లేనటువంటి శరీరం, ఉల్లాసం కోల్పోయినటువంటి మనసు. ఆ స్నేహితుడు అడిగాడు, ఏమిరా ఎక్కడికి వెళ్తున్నావు? ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నావు అన్నాడు. సూయిసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నావా? ఏమిరా నీకేమైంది? దేవుడు నిన్ను బాగా దీవించాడు కదా, నీకేం తక్కువ చేశాడు దేవుడు? ఏం తక్కువైందని ఈరోజు నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నావు అని అడిగాడు. అవునరా, దేవుడు నాకు ఏదీ తక్కువ చేయలేదు. జ్ఞానం ఇచ్చాడు, మహా తెలివితేటలను ఇచ్చాడు. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి కూడా చేశాను, గోల్డ్ మెడల్ కూడా సంపాదించాను. మంచి ఉద్యోగం, నీకు తెలిసినట్లుగా ₹1,00,000 జీతం. కానీ నేను వ్యసనాలకు బానిస అయిపోయాను. నా నైతిక జీవితం పతనం అయిపోయింది. నీకు తెలియదు. వ్యక్తిగతంగా నాకు మాత్రమే తెలుసు నేను చేసినటువంటి పాపాలు, నా బలహీనతలు, నా వ్యసనాలు. చెయ్యకూడని పనులన్నీ చేసేసాను. చెయ్యవలసిన ఒక్క పని చేయలేదు. నా తల్లిదండ్రులను తోడనాడాను, పెద్దలను గౌరవించలేదు. ఇక జోదం, వ్యభిచారం, ఇక ఒకటేమిటి, అన్నీ చేసేసాను. నేను పాపాల పుట్టను, నేను బ్రతకడానికి నేను అర్హుడిని కాదు. దేవుడు నన్ను క్షమించడు. ఇక నాకు కనిపించే మార్గం ఆత్మహత్య ఒకటే దారి. అప్పుడే ఈ భూమికి నేను నా జీవితానికి న్యాయం చేసిన వాడిని అవుతాను. ఇంకెంతమందిని పాడు చేసేస్తానో, ఇంకెంత నష్టం అయిపోతారో నా జీవితం వలన. కాబట్టి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేయాలని వెళ్తున్నాను అన్నాడు. నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఆ స్నేహితుడిని ఒక్కసారి కౌగిలించుకున్నప్పుడు ఆ స్నేహితుడు భుజం మీద అతను వంగి కన్నీరు కారుస్తున్నాడు, భుజం తడిచిపోతుంది. ఇద్దరు ఓదారుస్తున్నాడు. రే, నిజమే, నీ జీవితం అనేటువంటి పాత్ర వరాల పాత్ర. నిజమే, నువ్వు చెప్తున్నావు, ఇదిగో దేవుడిచ్చిన నా జీవితం అనే వరాల పాత్రకు అన్ని చిల్లులే. దేవుడు ప్రసాదించిన వరప్రసాదము దారలై కారిపోయింది. నా యొక్క పాత్ర వరపాత్ర ఖాళీ అయిపోయింది, ఎండిపోయింది అని అనుకుంటున్నావు నువ్వు.
కానీ ఆ కరుణా సముద్రంలో నువ్వు దూకు. ఆ చెరువులోనో సముద్రంలోనో కాదు, సిలువ దారిలో, సిలువ సన్నిధిలో రక్తము కారుస్తూ రక్షణ యుతమైనటువంటి రక్తపు సెలయేరు ఆ యొక్క సముద్రం, కరుణా సముద్రంలో నీవు దూకు. ఆ క్షమా సముద్రంలో నువ్వు దూకు. నీ పాత్రకు కన్నాలున్నా, చిల్లులున్నా, లేకపోయినా, నిండుగా ఉన్నా, it makes no difference. Even if the pot of your life has holes, it makes no difference, because it is filled in and out with the grace of God. Praise the Lord. ఆ కరుణా సముద్రుడులో నీ యొక్క నువ్వు దూకేస్తే నీ జీవిత పాత్ర కన్నాలున్నా లేకపోయినా అంతా ఒకటే. కన్నాలు ఉంటే ఏంటి, లేకపోతే ఆ సముద్రంలో దూకినప్పుడు అంతా ఒకటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను నా జీవిత పాత్రకు కన్నాలు పెట్టుకుంటున్నానేమో, దేవుడిచ్చినటువంటి వరప్రసాదాలను నేను కాలవపాలు చేస్తున్నానేమో, లేకపోతే నా పవిత్రమైన జీవిత పాత్రను పదిలంగా కాపాడుకుంటున్నానా? ధనికుడైన యువకుడు, ధనవంతుడు, యవనంలో ఉన్నటువంటి వాడు. యవనం ఉంది, డబ్బు ఉంది, ఏమీ తక్కువ లేదు. యవనంలో ఉన్నటువంటి వయసు ఉంది, పైసా ఉంది, కావలసిందంతా చేసేవచ్చు. ఎక్కడికి వెళ్ళాలంటే సత్తు ఉంది ఒంట్లో, ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు, డబ్బు ఉంది చేతిలో. అలాంటి ఒక యువకుడు వచ్చి యేసు గురించి విన్నాడు. విని, బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి, నేను చేయవలసిన మంచి పని ఏంటి అంటున్నాడు. నిత్య జీవం పొందాలంటే నేను చేయవలసిన మంచి పని ఏంటి? నిత్య జీవం, యువకులకు మంచి వయసులో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడా, మోక్షం, పరలోకం, నిత్య జీవం, ప్రభువా, అలా ఎవరిని అడుగుతారా దేవుడిని? నీకేం కావాలో కోరుకో, దేవుడి ప్రత్యక్షం ఏం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? మంచి వయసులో ఉన్న అమ్మాయి ఏం కోరుకుంటుంది? ఒక యువరాజు నా భర్తగా కావాలని, అందాల రాణి కిరీటము నా తల మీద పెట్టుకోవాలని, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్. ఒక యువకుడిని కోరుకుంటే ఏం కోరుకుంటాడు? లేటెస్ట్ 6 గేరు, 5 గేరు కూడా కాదు, 6 గేరు బండి. లేకపోతే మరొకటి కోరుకుంటారు. 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ల ఆలోచనలు. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? రిటైర్మెంట్ అయిన తర్వాత. ఏమంటారు ఇంకా, మరి మాత యేసు ప్రభు, ఇంక ఈ జీవితం అంతా అయిపోయింది, ఇంకా ప్రభువా, ఇంకా నీలో కలిసిపోతాను, ఎప్పుడు పిలుచుకుంటావో, అలాగే ప్రార్థన చేస్తారా? అమ్మమ్మమ్మ ఇంకా కొన్నాళ్ళు బతకాలని. సరే, ఏదేమైనా 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ల ఆలోచనలు ఈ కుర్రవాడికి వచ్చాయి. మోక్షం చేరాలంటే నేను చేయాలి. అన్నీ సంపాదించేస్తున్నాడు, ఏం కావాలనుకుంటే కొనేసుకుంటున్నాడు, కోరుకున్నదల్లా సంపాదించిన. ఇంకా ఆలోచన, మోక్షం చేరాలంటే నేను చేయవలసిన మంచి పని ఏంటి అన్నాడు. ప్రభువు చాలా ఆప్యాయంగా చూశాడు, చాలా ప్రేమతో చూశాడు. ఎంత మంచి ఆలోచనలు ఈ అబ్బాయికి అనుకున్నాడు. మంచి గురించి నన్ను ఏం అడుగుతావు, దేవుడు ఒకడే మంచివాడు, నువ్వేం చేస్తావు? ఆజ్ఞలు పాటించు చాలు అన్నాడు. ఆజ్ఞలు పాటించు. ఏమిటా ఆజ్ఞలు? ఏమిటి? దేవుని ప్రేమించు, ఆరాధించు, సబ్బాధను పాటించు, తల్లిదండ్రులు గౌరవించు, అనారత్య చేయకు, దొంగతనం చేయకు, అబద్ధాలు ఆడకు, పరులు సొమ్మాసించకు, హత్య చేయకు, ఇవన్నీ చెప్పు. ఓ ఇవేనా? ఇవి నా చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను. అంటే ఏంటి? కుర్రవాడు ఆకతాయి కుర్రవాడు కాదు, మనవాళ్ళలాగా. ఎప్పుడు వెళ్ళారా? క్రిస్మస్కి వెళ్ళానండి.
ఫాదర్ గారు పాప సంగీతం గురించి చెప్తున్నప్పుడు ఏమన్నారు, పండుగలకు మాత్రమే పాప సంగీతం చేస్తారు కొంతమంది. క్రిస్మస్కి చేశాడు, మళ్ళీ ఎప్పుడు చేస్తాడు? పెద్ద శుక్రవారం శిలువ మార్గం అయిన తర్వాత ఫాదర్ గారు అలిసిపోయినా సరే అప్పుడు పాప సంగీతంకి వస్తారు. మళ్ళీ గుడి పండుగకి వస్తారు. అలాంటి అబ్బాయి కాదు, నిష్ఠాగరిష్టమైనటువంటి యోధ సాంప్రదాయంలో పుట్టి పెరిగినటువంటి నికార్సైన కుర్రవాడు. చిన్నప్పటి నుంచి ఆజ్ఞల వెలుగులో నడిచినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని పాటించినటువంటి వాడు, ప్రభువు చేత ప్రేమించబడినటువంటి వాడు. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా థింగ్ దట్ ఐ మస్ట్ డూ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మాస్టర్ అంటున్నాడు. ఇంకా ఏం చేయాలని అడుగుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నాను, ఇంకా ఏం చేయాలి? ప్రభు చెప్తున్నారు, నీకున్నదాన్ని అమ్మి పేదలకు పంచిపెట్టేసి నన్ను వెంబడించు అన్నాడు. నీకు మోక్షంలో స్థానం దొరుకుతుంది అన్నాడు. ఏం చేశాడు అబ్బాయి? మౌనంగా తల దించుకొని వెళ్ళిపోయాడు. ఎంతవరకు చాలా ప్రశ్నలు వేశాడు. ఏం చేయాలి? అది చేశాను, ఇది చేశాను, ఇంకేచేసాను, ఇంకా ఏం చేయాలన్నాడు. ఈశ్వరు ఈ మాట చెప్పగానే సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ప్రభు చెప్పిన మాట, ఒక ధనవంతుడు మోక్షంలో ప్రవేశించడం ఎంత కష్టం, ఒక వంటే సూది బెజ్జంలో దూరిపోవడం సులువే, కానీ అది సులువా? అసాధ్యం కదా. అది అసాధ్యం అయినప్పటికీ అది సాధ్యం అవుతుందేమో, కానీ ధనవంతుడు మోక్షం వెళ్ళడం అంత కష్టం అంటున్నాడు. నిజమేనా? డబ్బున్నవారు మోక్షానికి వెళ్ళరా? అది కాదు ఇక్కడ. అటాచ్మెంట్ టు ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ నాట్ పర్మిట్ యూ టు గో టు హెవెన్. అటాచ్మెంట్, బంధం, ఫెవిక్విక్. మనం పెనవేసుకుపోయినటువంటి వస్త్ర సంపద, వస్తు సంపదను విడిచిపెట్టలేకపోవడం మోక్షానికి అడ్డంకి. ఏమిటి ఈరోజు నువ్వు పెనవేసుకుపోయినటువంటి రహస్య బంధాల నుండి బయటపడలేకపోతున్న బంధాలేంటి? చిక్కుముడులేమిటి? యువతిగా, యువకునిగా, ఒక కుటుంబస్తునిగా, కుటుంబస్తురాలుగా నన్ను పట్టి బంధించి వెనక్కు లాగుతూ ముందుకు ఎంత ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలన్నా, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, వెలుగులోనికి రావాలన్నా నా చీకటిలోనికి లాగేస్తున్నటువంటి ఆ శక్తులు ఏంటి ఈరోజు? అది ఎవరికి తెలుసు? నీకు మాత్రమే తెలుసు. వ్యక్తిగతంగా ఇంకెవరికి తెలియదు. నీ అంతట నీవు ఆ ప్రభువు వెలుగులోనికి రావాలి. వస్తే తప్ప ఎవరు నేనేం చేయలేరు. మొదటి పట్టణం పాత నిబంధన యోసేపు, ఆదికాండం 39వ అధ్యాయంలో అన్నదమ్ముల అసూయ వలన నూతిలో పడేశారు. పెద్దన్న రూబేను యొక్క చొరవ చూపించి ఎలాగోలా తమ్ముడిని కాపాడుకుందామని దారిని వెళ్ళేటువంటి ఆ యొక్క వ్యాపారుడికి అమ్మేశాడు. నీతిమంతుడైనటువంటి వాడు, ఒక వర్చస్సు కలిగినటువంటి వాడు, ఒక ధర్మతేజంగా వెలిగిపోతున్నటువంటి ఆ హీబ్రూ బాలుడైన యోసేపును పోతీఫర్ అనేటువంటి అధికారి తన ఇంటికి యజమానునిగా చేశాడు. సమస్తాన్ని అతని చేతుల్లో పెట్టాడు. అయితే ఆ యజమాను పోతీఫర్ యొక్క భార్య ఈ ముఖ వర్చస్సు కలిగినటువంటి, ఈ యొక్క యవ్వనం కలిగినటువంటి, వ్యక్తిత్వ వికాసం కలిగిన వెలిగిపోతున్న ఈ హీబ్రూ బాలుని చూసి మనసు పడింది, ఒక కన్ను వేసింది. ఎలాగైనా అతనితో పాపం చేయాలనేటువంటి కోరికను తన మనసులోనే పెంచుకుంటూ వెళ్తుంది. అవకాశం కోసం ఎదురు చూసింది. అవకాశం వచ్చింది. భర్త ఎక్కడికో బయటకు వెళ్ళాడు. సేవకులు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, బిజీగా. ఇదిగో ఏదో పని మీద యోసేపు ఆ ఇంట్లో గదిలోకి వెళ్ళినప్పుడు పట్టుకుంది.
పాపం చేయమని నిర్బంధించింది, బలవంతం చేసింది. అప్పుడు అతను ఏమంటున్నాడు చూసావా? అద్భుతమైనటువంటి మాట ఉపయోగించాడు. ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆ, 9వ వచనం తర్వాత దాని 8వ వచనంలో అమ్మా ఏమని సంబోధిస్తున్నాడు? అమ్మ అన్నాడు. దాంతో ఫ్లాట్ మనసున్న మనుషులు ఎవరిని ఉంటే ఇటువంటి ఆలోచనలు ఉంటే ఫ్లాట్ అయిపోతాడు. అమ్మ అన్నాడు. ఆ అమ్మ అనేటువంటి ఆ వ్యక్తితో నేను పాపం చేస్తానా? అమ్మా అని సంబోధించాడు. అదెంత సమస్తాన్ని యజమాని నన్ను నమ్మి అన్నిటి నా చేతులు పెట్టాడు, నేను తప్ప. తర్వాత నీవు ఆయన భార్యవు, ఇంతగా నన్ను నమ్మినటువంటి వ్యక్తి యొక్క భార్యవు, నీ దుష్కార్యానికి ఎలా ఒడిగడతాను? ఇది భగవద్రోహము కాదా? ఇది భగవద్రోహం అన్నాడు. స్వామి ద్రోహము, దేవద్రోహము. స్వామి ద్రోహము, దేవద్రోహము. నేను ఇంతటి పనికి ఒడిగట్టను, నన్ను క్షమించని ఉంటే బలవంతం చేస్తుంటే ఏం చేశాడు? పై వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టి పారిపోయాడు తప్ప లొంగిపోలేదు. ఏముంది? పాపం చేస్తే ఎవరు చూశారు? పాపం చేసినటువంటి వ్యక్తి యజమానురాలు తన పరువు బయట పెట్టుకుంటుందా? తనకి బలహీనత బయట పెడుతుందా? పెట్టదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. మంచి వయసులో ఉన్నటువంటి కుర్రవాడు ఒక స్త్రీతో పాపం చేయడానికి ఆహ్వానించింది, కానీ పారిపోయాడు, కానీ లొంగిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. అది అయితే తన పవిత్రతను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎన్నెన్నో కష్టాలు అనుభవించవలసి వచ్చింది. ఇదిగో లేనిపోని మాటలు చెప్పింది, నన్ను పాడు చేయబోయాడు, ఎంతో నమ్మకంతో తీసుకొచ్చి పెట్టావు కదా హీబ్రూ బాలుణ్ణి, నీకు ఎసరు పెట్టబోయాడు, నన్ను చెరబట్టబోయాడు అని కళ్ళబొల్లి మాటలు చెప్తే అమాయకుడైనటువంటి ఈ యోసేపు చెరసాలు పాలయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కానీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. తన పవిత్రత నిలబెట్టుకునే ప్రయత్నం చేసేవారు కష్టాలు పాలైనా దేవుడు వారిని విడిచిపెట్టడు. రక్షణ కవచంలాగా కాచి కాపాడాడు. తర్వాత తన కుటుంబ సభ్యులందరికీ రక్షణ కవచం అయ్యాడు యోసేపు. వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాడు కరువులో. ప్రియమైన సహోదరులారా, ఈరోజు యువకునిగా ఎన్నెన్ని అవకాశాలు పాపం చేయడానికి. ఒక వల పన్నింది ఆ పోతీఫరు భార్య. మరి ఈరోజు ఎన్ని వలలు? ఇంటర్నెట్ అదొక నెట్, కంప్యూటర్స్, పోర్నోగ్రాఫిక్ లిటరేచర్, ఫిల్మ్స్, వీడియోస్. సులువుగా పాపంలో పడిపోవడానికి ఈ నెట్లో, ఈ సాలిగూడులో చిక్కుకున్నటువంటి ఒక పురుగులాగా తయారైపోతున్నాడు ఈనాటి యువకులు. సులువుగా దొరికిపోయి దానికి ఆహారం అయిపోతున్నాను. నా అంతటా నేను జాగ్రత్త పడకపోయినట్లయితే సులువుగా దొరికిపోతాను. అవకాశం ఉండి కూడా పారిపోయాడు. ఈరోజు అవకాశాల కోసం వెతుక్కోని అవసరం లేదు, అవకాశాల మధ్య ఉన్నాం మనం. పాపం చేయడానికి వలలో మనకు చిక్కుకొని ఉన్నాం. మనల్ని మనం కాపాడుకోకపోతే ఎవరు మనల్ని కాపాడరు. ఆ దేవుని యొక్క శరణుతో, ఆ దేవుని యొక్క బలముతో, ఆ దేవుని యొక్క నడిపింపుతో తప్ప మనంతటా మనము బయటపడలేము. ముఖ్యంగా యువకులు. మరి ఈరోజు నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నావు? వివాహం వరకు నీ యొక్క పవిత్రతను, పెళ్లిలో మాత్రమే శారీరకమైనటువంటి యొక్క బంధము, అంతవరకు నేను దేవుని సన్నిధిలో నేను మాట ఇస్తున్నాను, నా పవిత్రతను నేను నిలబెట్టుకుంటాను.
పెళ్ళైన తర్వాత కూడా ఇదిగో నా భర్తతో లేకపోతే నా భార్యతో మాత్రమే ఈ యొక్క శారీరకమైన బంధము తప్ప మూడో వ్యక్తికి స్థానం లేదు, ఇవ్వను అని మీరు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మాట ఇవ్వగలరా? మీ పవిత్రత నిలబెట్టుకోగలరా? 11 ఏళ్ల అమ్మాయి మరియ గొరెట్టి ఆ పక్కింటి అబ్బాయి ఆమె మీద కన్ను వేసి చెయ్యి వేసి పాపం చేయమని బలవంతం చేసినప్పుడు తోసిపారేసింది. కానీ అబ్బాయి వదిలిపెట్టలేదు. ఆమెను ఆక్రమించుకొని ఆమెతో పాపం చేయమని బలవంతం చేసినప్పుడు, ప్రతిఘటించినప్పుడు అతని చేతులున్న కత్తితో 14 సార్లు పొడి చేశాడు. ఆ యొక్క రక్తపు మడుగులో దొర్లుతున్నాడు. అమ్మ వచ్చింది. అమ్మ వచ్చినప్పుడు మరి కూడా అమ్మా నేను పాపం చేయలేదమ్మా, నేను పాపం చేయలేదమ్మా, నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా నేను పాపం చెయ్యను, నేను చచ్చిపోయిన పాపం చేయను, చావనైనా చేస్తాను కానీ పాపం చెయ్యను. 11 ఏళ్ల అమ్మాయి పునీతురాలైంది. తన పవిత్రత నిలబెట్టుకొని ఎంతటికైనా ప్రాణానికి త్యాగానికి సిద్ధపడిపోయింది. డామినిక్ సావియో ఏమన్నాడు? ప్రభువా, నేను చావైన పాపము చేయక మునిపే నన్ను నీ సన్నిధి తీసుకుని వెళ్ళిపో. పాపం చేసిన క్షణం నేను బతకడానికి అర్హుడు కాదు, చచ్చిపోయినట్టే, దానికంటే ముందే నన్ను తీసుకెళ్ళిపోమంటున్నాడు. చూడండి, దాట్ ఈస్ హోలీనెస్. దట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు కీప్ అవర్ హోలీనెస్. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. మరి కరుణామయుడైన ప్రభు తన రక్తాన్ని కార్చి మనలను, మన పాపాలను కడిగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వస్థత కొలను, ద హీలింగ్ పూల్, పాప సంకీర్తనం బల్ల, స్వస్థత కొలను, ఆ యొక్క హీలింగ్ పూల్, ఆ కొలనులోనికి మునిగినప్పుడు మన పాపాలను ప్రక్షాళన చేసి కడిగిన ముత్యములాగా దేవుని పవిత్రమైనటువంటి ఆత్మతో నింపబడి మనం బయటకు వస్తున్నాం. దేవుడిచ్చిన వరం ఇది, పాప సంకీర్తనం. కాబట్టి ఒక క్షణము కళ్ళు మూసుకొని నీ వ్యక్తిగతంగా ప్రభువుతో మాట్లాడుతూ ఈ పాడిన తర్వాత మీరు వ్యక్తిగతంగా మనసులోనే పాడగలిగిన వారు బయటకు పాడండి, లేకపోతే మీ మనసులోని ప్రతి మాటను మీ సొంతం చేసుకొని ప్రభువు శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువు ముంగిట మొరపెట్టుకుందాం. దేవా శరణంటిరా పాడండి. నీవే గతి అంటిరా, వేరే దరి లేదురా, పాపిని నన్ను బ్రోవరా. వేరే దరి లేదురా, పాపిని నన్ను బ్రోవరా. దేవా శరణంటిరా, నీవే గతి అంటిరా. పరువాల నా మనసు పలు విధాల పోయెను, నా మనసు పలు విధాల పోయెను,
తలపుల నిన్నయో తనివి తీరా తలచితి. చెడ్డ తలపుల నిన్నయో తనివి తీరా తలచితి. దేవా శరణంటిరా. నీవే గతియంటిరా. బహుదోషాలను చేసి పాపిగా రూపొందితి. బహుదోషాలను చేసి పాపిగా రూపొందితి. పరమచరిత నన్ను పసి పాపగ చేయవా. పరమచరిత నన్ను పసి పాపగ చేయవా. దేవా శరణంటిరా. నీవే గతియంటిరా. ప్రేమగల ప్రభువా, కరుణగల తండ్రి, నీ అపార కృప వలన నీ కుమారుని యేసుని మా కొరకు శిలువలో సమర్పించిన ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఘోరమైన పాపిని నేను నీ క్షమను కూడా పొందడానికి అర్హత లేదు ప్రభు. కానీ ప్రభువా, నా మీద ప్రేమ వలన నీ కుమారుని శిలువలో సమర్పించి నేను పొందవలసినటువంటి శిలువ శిక్షను నీ కుమారుడు పొందేలాగా నువ్వు ఏర్పాటు చేశావు. క్రీస్తు నా కోసం మరణించాడు. దేవా, నా పాపాల కోసము పరమ పావనుడైన యేసు మరణించాడు. ప్రభు, ఇది అన్యాయం, ఇది అన్యాయం ప్రభువా. నా కోసం ఎంత త్యాగమా ప్రభు. ఈరోజు నా బలహీనతలు నేను ఒప్పుకుంటున్నాను ప్రభు. చీకటి బలహీనతలు నీకు మాత్రమే తెలుసు ప్రభు, నాకు మాత్రమే తెలుసు. నా వ్యక్తిగత దురలవాట్లు, వ్యసనాలు, చీకటి బ్రతుకు నీకు మాత్రమే తెలుసు ప్రభువా. విరిగి నలిగిన హృదయాన్ని, పశ్చాత్తాపపూరిత హృదయాన్ని నీవు అనాదరము చేయవు దేవా. పరితాప హృదయంతో నీ సన్నిధికి వచ్చాను ప్రభువా. నన్ను క్షమించు. నీ క్షమను, నీ కృపను నాపై వరదలా పారించు ప్రభువా. నీ కరుణాసాగరములో, పాప సంకీర్తనములో నేను స్వస్థత కొలనులో మునిగి తేలినప్పుడు నేను పరమ పావనునిగా నేను మారుతూ ఉన్నాను. నిన్ను విశ్వసిస్తున్నాను. అంతటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని వేడుకొంచున్నాను. ఆమెన్. జోడించిన ఈ కరములు కైకొనవా మార్పనగా. జోడించిన
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారములు ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి కొరకును మన ప్రయోజనం కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలను అన్ని విధములుగా అవినీతి నుండి విముక్తులను గావింపుము. తత్ఫలితముగా వారు సమర్పించు అర్పణములు నీకు ప్రీతి పాత్రముగా మారునుగాక. మేము అశాశ్వతమైన సుఖములపై ఆశలు నిలుపుకొనక నీవు వాగ్దానం చేసిన శాశ్వతానందము కాంక్షించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిరనిచ్చే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరకట్టిచున్నావు, మా మనస్సులను ఉన్నతము త్రిపుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించున్నావు. వీనన్నిటిని క్రీస్తు ద్వారా దయచేయుచున్నావు. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించు పొంగుచు మీ స్తుతులను పాడుట ఎట్లనగా, దిలాతపతే సర్వేశ్వరుడు, పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమలతో నిండినవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామమున వెంచి వార్ధని, మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధము నీవు మా కొరకు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములో పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ సంగమను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రకాశకర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగ మరియమాతతోను, ఆమె భర్త యుగపు నీ జోజప్ప గారితోను, ధన్యులైన పోస్తులతోను, ఆ దండనికి సేవ చేసే పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయం.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఎన్నిసార్లు పాప సంకీర్తన చేసినా మళ్ళీ మళ్ళీ అదే పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నాను అని కొన్నిసార్లు మనము అపరాధ భావంతో ఉంటూ ఉంటాం. మళ్ళీ అదే పాపం చేసేస్తానేమో, పాప సంకీర్తన చేసినా సరే అనే నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉంటాం. నిరాశపడిన అవసరం లేదు. ఎందుకంటే మానవ బలహీనత వలన మనము పాప భూయిష్టమైనటువంటి మనస్తత్వంతో మరలా పడిపోతాం. కానీ అక్కడ ఆగిపోవడానికి కాదు. శిలువ మార్గం ధ్యానం చేశాము. యేసు ప్రభు శిలువ భారం కింద ఎన్నిసార్లు పడిపోయాడు? మొదటిసారి పడిపోయినప్పుడు ఇంకా నేను లేవలేను, అయిపోయింది నా పని అని అక్కడ నిరాశ నిస్పృహతో కృంగిపోలేదు. శక్తినంతా కూడదీసుకొని తన తండ్రి వైపు చూస్తూ, శారీరక బలహీనతల్లో కూడా తన శక్తినంతా కూడదీసుకొని మరలా లేచి శిలువ భారాన్ని భుజం మీద వేసుకొని ముందుకు వెళ్ళాడు. మళ్ళా పడిపోయాడు, కానీ లేచాడు. మళ్ళా పడిపోయాడు, మళ్ళీ లేచాడు. చివరికి తను అనుకున్న కార్యాన్ని, రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. మనం కూడా మన బలహీనమైనటువంటి ఆ శిలువ భారం కింద, వ్యక్తిగత శిలువ భారం కింద, పాప భారం కింద మనం పడిపోయినా నిరాశపడిన అవసరం లేదు. తిరిగి లేవాలి. లేవడానికి శక్తిని ప్రభువిస్తాడు. అటువంటి సందర్భాల్లో శిలువ మీద వేలాడుతున్నటువంటి ఎంతో ప్రేమతో 2 చేతులు చాచి మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభుని వైపు చూద్దాం. ప్రభు నాకు శక్తిని, ప్రభు నన్ను లేవదే ప్రభు అని మనం వేడుకున్నప్పుడు ఆ ప్రభు మనకు శక్తిని ప్రసాదిస్తాడు. మన జీవిత యాత్ర ముందుకు సాగుతుంది. ఆ జీవిత యాత్ర అక్కడితో అంతమవుతుంది. పరలోకం, నిత్య జీవం పొందాలంటే నేను చేయవలసిన మంచి పని ఏమిటి? ఏం పని చేయాలి? ప్రేమించు, దేవుని ప్రేమించు, తోటి వారిని ప్రేమించు. నీ బాధ్యతను ఎప్పుడు మర్చిపోవద్దు. పరిశుద్ధతలో కొనసాగడానికి ఆ ప్రభు మనకు శక్తిని ఇవ్వమని వేడుకొందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపునవ్వక కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి మమ్మల్ని సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చున్నాను, నా శాంతిని మీకు వసగుచ్చున్నానని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో నుండును గాక. ఒకరికొకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించడి వారు. ఈ దివ్య గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తం జీవన కాపాడునుగాక. స్వామి దేవరి వారు తెలియని సకల మీద స్వరూపించడం సకల వస్తువుల కంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువల్ల మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహాత్మ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపం చేయండి, నిండు మనసుతో గట్టి ప్రయత్నం చేయించున్నాను స్వామి. ఆమేన్. పగలుగమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా. నా ఆకలిలో మన్నాగా, దాహంలో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా, యేసు వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంత గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపారమైన కృపతో ఈ పవిత్ర సంస్కారము ద్వారా మమ్ములను కొత్త సృష్టిగా రూపొందించుచున్నావు. నీవు దయచేయు రక్షణమును మా సొంతము కావాలని చిత్తగించుచున్నావు. ఈ రీతిగా మేము నీ పరమ రహస్య ఫలములను అనుభవించున్నట్లును మా జీవిత విధానములో అవి కార్యరూపము దాల్చున్నట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగా. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.